కావచ్చు, చీమ చిటుక్కుమనగా చీమ చిటుక్కుమనాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా జరగదు. అదేదో అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిది సీమ ఏది జరగదు. సో ఇంకా మనం ఏ సన్నాయి నొక్కలు నొక్కాల్సిన అవసరం లేదు. ఓపెన్గా చెప్తాను నేను. పూర్తిగా వీళ్ళందరూ, అది సజ్జల గారు కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లేకపోతే సీఎం ఆఫీసులో ఉన్న ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకొక ఎక్స్ కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, ఏది వారి అనుమతి లేకుండా మాట్లాడరు, ఏది వాళ్ళ అనుమతి లేకుండా చెయ్యరు. అయితే బయట పర్సెప్షన్ ఏంటంటే, ఇన్ని రోజులు మనం అంటే ఇప్పుడు సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టగానే సజ్జల గారిని మనం వారు ఏం చెప్పారు, సజ్జల కామెంట్ అనే సజ్జల మీద పడతాం. సజ్జల నీకు సజ్జల ఆగ్రహం నేను కూడా చాలాసార్లు అన్నాను. నేను కూడా చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి, నేను డిబేట్లో అయితే ప్రెస్ మీట్ సజ్జల గారు మీకు ఏమైనా సిగ్గునరం ఉందా లేదా, ఎట్లా మాట్లాడతారు ఎట్లా అనుకున్నా. అంటే నాకు కొంత అవగాహన ఉన్నా కూడా ఏమోలే ఈయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా అనుకున్నాను. అట్లనే సజ్జల గారు ఏదో శుద్ధుడని నేను చెప్పదలుచుకోలేదు. ఈ వాళ్ళు కొట్టే చిల్ల కొట్టులు వేరేగా ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, అసలు చేయలేని కాదు. సో ఓవరాల్గా ఏంటంటే పూర్తిగా కర్త కర్మ క్రియ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారి అనుమతి లేకుండా ఏ వ్యక్తి ఏమి మాట్లాడరు, రాష్ట్రంలో ఏది జరగదు. అది అధికారులు కావచ్చు, పార్టీ ప్రతినిధులు కావచ్చు. కాకపోతే వైసీపీలో కొంతమంది ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, లేకపోతే వారి గురించి పూర్తిగా అవగాహన లేని వ్యక్తులు, అభిమానిస్తూ అవగాహన లేని వ్యక్తులు, అవగాహన ఉన్నా కూడా మితిమీరిన అభిమానంతో మాట్లాడేది ఏంటంటే, ఆ సజ్జలు ఉన్నాడే వెర్బాటం చెబుతున్నా, వాడు ముంచాడా జగన్ని, ప్రతిదానికి ప్రెస్ మీట్కి తగుదనమ్మంటే వస్తాడు. ఏం చేస్తాడు, వాళ్ళు రమ్మంటే వస్తాడు, ఆయన వెళ్ళమంటే వస్తాడు. అడ్రస్ చేయమంటే ఇందాక మీరు అన్నారు కదా మౌత్ పీస్ అని, జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సింది ఆయన వస్తున్నాడు. లేకపోతే విజయసాయి రెడ్డి ఉన్నాడే వైజాగ్ అంతా నాశనం చేశాడు. అందరూ మా జగన్ అని అనుకుంటున్నారు. పాపము ఈయనకేం తెలియదు. వీళ్ళని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లోడు, వీళ్ళని నమ్మి విజయసాయి రెడ్డిని పాపము విజయసాయి రెడ్డి గారిని, సజ్జల గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని ఇలా నమ్మి పెడితే వీళ్ళు ఇట్లా చేసిండ్రు. ఏంది పాపము, ఎవడి మీద పాపము? ఆయన అట్ట పిల్లోడు, మేమే పిల్లోళ్ళం కదా, ఆయన అట్ట పిల్లోడు అవుతాడు. పిల్లోడు అయితేనే ఇంత చేస్తాడు, ఇంత రాజకీయాలు చేస్తారా? ఇలా దురాభిమానమో అభిమానం నాకు అర్థం కావట్లేదు. కానీ అద్దు పద్దు ఉండాలి అభిమానానికి కూడా. మీరు అభిమానించండి, ఓటేయండి, కానీ ఫ్యాక్ట్ అనేది తెలుసుకోండి అంట. నేను అనేది ఇప్పటికి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఫ్యాక్ట్ తెలుసుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిమానము రాష్ట్రానికి చేయటం అంటాను, రాష్ట్రానికి చేయటం అంటాను. అది తిరిగి నీ దగ్గరకు వస్తుంది ఏదో ఒక రోజు. ఈరోజు చాలామంది దగ్గరికి వచ్చింది కదా, వైసీపీ నాయకులకు మొత్తం అందరి దగ్గరికి వచ్చింది కదా. ఈరోజు ఎంతమంది రోడ్డున పడినరు ఈ 5 సంవత్సరాల్లో? లాస్ట్ 2014-19 మధ్యలో చొక్కాలు చించుకొని ఆస్తులు అమ్మి ఎంతో వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసి వారి కోసం కష్టపడితే ఈరోజు ఎంతమంది రోడ్డున పడినరు? ఈరోజు నాకు ఎంతమంది కాల్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉండరు? పద్ధతి కాదు కాబట్టి ఎవరి పేరు చెప్పగానే వాళ్ళు వింటుంటారు, మిగతా వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు ఈ దురాభిమానం అంటాను? మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుంటే మీరు పనిచేయండి, తప్పులేదు. వారు కొంతమంది ఎక్కువ తక్కువ చేయొచ్చు పార్టీలు, బట్ అక్కడ రాష్ట్ర ప్రయోజనం అనేది లేదా కదా అంటాను నేను. ఉదాహరణకి అమరావతికి 33,000 ఎకరాలు భూమి ఇస్తే ఇన్ని వేల ఎకరాల భూమి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు గోలగోల చేశారు.